ఈరోజు మా అక్క ఆవకాయ కలుపుతుంది. మేము మా అక్క కలిపి బాగా పెద్ద ఆవకాయ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ముందు వాళ్ళ ఆవకాయ కలిపేసి డబ్బాలో పెట్టేసుకుంది. ఇప్పుడు మా ఆవకాయ అయితే కలుపుతుంది. 4 సేర్లు కారం, 4 తవ్వలు ఆవపిండి, మొత్తం 4 సేర్లు ఆవపిండి, 4 సేర్లు కారం వేస్తున్నాం. అది కలిపి 4 సేర్లు కలిపి మళ్ళీ 4 సేర్లు ఏమో సాల్ట్, 4 సేర్లు ఉప్పు, 3 కలిపి 12 సేర్లు అయింది. 12 సేర్లు ముక్కలు అవుతాయి. 24 సేర్లు ముక్కలు వేయాలి. మనం ఎంత పిండిలు వేసుకున్నామో దానికి 2 ముక్కలు వేయాలి. అదే గ్లాస్ కొలత పెట్టుకుంటే 1 గ్లాస్ పిండి అయితే 2 గ్లాసులు ముక్కలు వేయాలి. ఆ మామిడికాయ ముక్కలు శుభ్రంగా, మామిడికాయ అయితే మాత్రం నీటిలో కడిగేసి శుభ్రంగా తడి లేకుండా కడిగిన తర్వాత ఆరబెట్టి అప్పుడు చెక్కలు కోసి ఆ చెక్క శుభ్రంగా క్లీన్ చేసి ఆ ముక్కలు కొయ్యాలి. ఆవకాయ ముక్కలు నూనెలో ముంచేసి కారం, ఆవపిండి, సాల్ట్తో కలిపిన దాంట్లోని కలిపేస్తున్నాం. ఇప్పుడు ఆ నూనె వేసిన తర్వాత నూనె పక్కన పెట్టి ఇప్పుడు అందులో నూనె వేసిన తర్వాత ముక్కలు బాగా కలపాలి. కలపకపోతే ముక్కలకి కారం అయ్యి పట్టదు, ఒకే చోట ఉండిపోద్ది. అలా ముక్కల్లో నూనెలో ముంచి కలపడం వల్ల ముక్కలో నూనెలో ముంచి ఆవపిండి, కారం, ఉప్పు కలపడం వల్ల బాగా పడుతుంది. చూసారా ఎంత బాగా కలుపుతుందో. నువ్వు ఆవకాయ ఇలాగే కలుపుతావా? సంవత్సరం పైన అలా కలిపేసింది ఏం చేస్తావు? డబ్బాలు వేసి మళ్ళీ పైన నూనె వేసి మెంతులు, జీలకర్ర వేసుకుని ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. అబ్బా చాలా బాగా పెట్టేసింది, ఎంతో సులువుగాను. మీరు కూడా ఇలాగే పెట్టి చూడండి. మెంతులు కొంచెమే వేసింది, ఎక్కువ వేయలేదు. మెంతులు బాగా ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది. మళ్ళీ పైన మాత్రం ఎల్లుల్లిపాయలు ఒలిసిని పైన కలిపిన తర్వాత దాంట్లో గుచ్చాలి. జాడీలో వేసుకున్నాక మనం ఆ మక్క అయితే డబ్బాలో పెడుతుంది. చెప్పు ఇలా డబ్బాలో వేసుకోవాలి.